నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం. హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం. స్వాగతం ఘన స్వాగతం. పూజింతుము మేము స్తుతింతుము, పూజింతుము నిన్ను స్తుతింతుము. పూజించి నిన్నే కొలిచెదము, నిన్ను పూజించి నిన్నే కొలిచెదము. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం. స్వాగతం ఘన స్వాగతం. పాదాభివందనం దేవా, సన్నిధి చేరితి ప్రభువా. పాదాభివందనం దేవా. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం. హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం. స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రెడ్డి జోజి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేర్లని మరియు రెడ్డి మాణిక్యం, సెసీలియమ్మ, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కృతజ్ఞతాబలి రెడ్డి జోజి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి సంధ్యకు మరియు శేఖర్ నీలాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపు నెరవేర్లని మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. 27వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంతి పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గోవింద జోజి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పూలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కృషిశేషులు శ్రీమతి ఈరవ మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం
పోరు మావిల్ల విచారణ కృషిశేషులు శ్రీమతి బొజ్జ బాలమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బొజ్జ రాజగోపాల్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ సామంతుల దేవుడు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపు నెరవేర్లని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములను కూడా జోడించి ఈ దీప బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకెంతో సుదినం, పర్వదినం, పవిత్రమైన శుభవేళ. ఎందుకంటే నేడు తల్లి అయిన శ్రీసభ పునీత బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినోత్సవ మహోత్సవమును కొనియాడుతుంది. మనం నేడు మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో ఈ విధంగా చదువుతూ ఉంటాము. తల్లి గర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను, తన సేవకునిగా నియమించెను. అవును ప్రియమైన సహోదర సహోదరి, తల్లి గర్భముననే బాప్తిస్మ యోహానును ప్రభు ఎన్నుకొని తన మార్గచూపరుగా తన సేవకునిగా నియమించాడు. ఇటువంటి బాప్తిస్మ యోహాను ఎంతో వినయాత్ముడిగా నిడంబరమైన జీవితం జీవిస్తూ దేవునికి ప్రియమైన బిడ్డగా, మరి ముఖ్యంగా ప్రభు త్రోవను తీర్చిదిద్దే వ్యక్తిగా మెలిగిన వారు పునీత బాప్తిస్మ యోహాను గారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పునీతుని యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటున్న నాడు మనము పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఒక్కసారి మన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో ప్రాయచిత్తమును ఆ ప్రభువు నుండి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో మనుజులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున
మనుజులకు శాంతి కలుగును గాక. పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో మనుజులకు శాంతి కలుగును గాక. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ్యా మము తాకుమయ్యా మా పాపము కడుగుమయ్యా. జనతైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ్యా మము తాకుమయ్యా మా పాపము కడుగుమయ్యా. మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మనుజులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయ్యా. ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, నీ కుటుంబమును రక్షణ మార్గములో నడిపింపుము.
క్రీస్తునకు ముందుగా పంపబడిన పునీత స్నాపకుడగు యోహాను చేసిన బోధనలకు చెవియొక్కి అతడు సూచించిన మా ప్రభువైన యేసుక్రీస్తును మేము సురక్షితముగా చేరుకొను భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాడముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించిన ఫలితము సాధింపచాలనైతినని నేను అనుకుంటుని. కానీ ప్రభు తప్పక నా కొవ్వు తీసుకునేను. నా కృషికి నన్ను బహూకరించెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్నెన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలముకు కారకుడతడే. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలును మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగ చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరముగా నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను పరుండి ఉన్నను నీవు గమనింతువు. నా కార్యమునెల్లా నీకు తెలియను. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగ చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడువు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగ చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడవైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను పిండిగా నున్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకనూ ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. యేసును గూర్చి ఆయన రాకకు పూర్వమే యోహాను బోధించెను. 2వ పట్టణము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు.
సౌలు రాజును తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతని గురించి చెప్పినదేమనా, ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడవని కనుగొంటిని. ఏలైనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బాప్తీసం పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరనని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. చుండి తేనె కన్నను మధురము నీ వాక్యము, జుండి తేనె కన్నను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. చీకటైన వేళ కన్నీరు తుడచును నీ వాక్యము. అంధకార వేళ నీ దీప్యమానము నీ వాక్యము. చీకటైన వేళ కన్నీరు తుడచును నీ వాక్యము. ఆకలైన వేళ ఆహారమునిచ్చును ఈ వాక్యము. దాహమైన వేళ జీవజలములనిచ్చును ఈ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనము.
ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరము చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అని పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలెనని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యోదయ పర్వత ప్రాంతమందంటను వ్యాపించెను. ఈ విషయంలోని విన్న వారందరూ ఈ పసిబాలుడు వెట్టివాడగును అని మనస్సులో అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడైయుండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపూర్ణుడాయెను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకంగా ప్రబోధించుచు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనందరికీ కూడా సుదినం, పవిత్ర దినం, మహా ఆనందకరమైన వేళ. ఎందుకంటే నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా యోహాను అనే పేరునకు అర్థం ఏమిటంటే దేవుడు కృపాళుడని, దేవుడు అనుకలించిన అర్థం. అనగా గాడ్ ఈజ్ గ్రేషియస్. అవును ప్రియ సహోదర సహోదరి, బాప్తిస్మ యోహాను గారు తన తల్లిదండ్రులకు ఒక వరము. వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్తమ్మకు, అదేవిధంగా జకరియాకు ఆయన ఒక వరము. ఇటువంటి బాప్తిస్మ యోహాను యొక్క జన్మదినోత్సవ మహోత్సవం జరుపుకుంటున్న మనందరము కూడా ఆయన జీవితంలో మనము కొన్ని విషయాలను గ్రహించవచ్చు. మొట్టమొదటిగా ఏమిటంటే, తల్లి గర్భంలోనే క్రీస్తుని గుర్తించి ఆనందించిన వారు బాప్తిస్మ యోహాను గారు. తల్లి గర్భంలోనే క్రీస్తుని గుర్తించి ఆనందించిన వారు బాప్తిస్మ యోహాను వారు. అనగా గాబ్రియేల్ సన్మనస్కుడు మరియ మాతకు ఈ విధంగా తెలియజేశారు, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుడు, వయసు మళ్ళిన ఆమె గర్భం ధరించినది, ఇది 6వ మాసం అన్నప్పుడు మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించింది. ఆ సందర్శనలో ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిందో ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసిందని లేఖనము తెలియజేయబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చదివితే మనకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలకగానే ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భం నందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. అవును ప్రియ సహోదర సహోదరి, బాప్తిస్మ యోహాను గారు ప్రభువును గర్భంలోనే గుర్తించారు. ఆయన యొక్క రాకను గమనించి గుర్తించి తల్లి గర్భంలోనే ఆనంద పరవశులయ్యినారు బాప్తిస్మ యోహాను గారు. మరి రెండో అంశం ఏమిటంటే, సాధారణమైన జీవితము, వినయపూరితము జీవితము జీవించిన వారు బాప్తిస్మ యోహాను గారు. అనగా ఈ లోక వ్యామోహాలను, సుఖభోగాలను,
ఈ లోక వ్యసనాలన్నీ కూడా త్యజించి అతడు ఒక నిడంబరమైన జీవితమును, వినయపూరిత జీవితమును అలవర్చుకున్నారు. మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అతడు ఒంటె రోమములు కంబలు ధరించి, నడుమునకు తోలిపట్టును కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టత్రేనును తాగుచు జీవించుచుండును. అవును ప్రియ సహోదర సహోదరి, చాలా నిడంబరమైన జీవితం జీవించారు బాప్తిస్మ యోహాను గారు. ఇంకా ఆయన వినయపూరితమైన జీవితం జీవించారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. బాప్తిస్మ యోహాను గారు ఈ విధంగా పలుకుచున్నారు, నేను ఆయన పాదరక్షంలో ఇప్పటికైనను యోగ్యును కాను. అనగా క్రీస్తు యొక్క పాదరక్షం ఇప్పటికైనా నేను పాత్రుని కాను, నేను అయోగ్యుడినని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. క్రీస్తు పలుకున్నట్లుగా నన్ను అనుసరించేవాడు సమస్తమును త్యజించి నన్ను అనుసరింపవలేను అన్న వాకును పాటించిన వాడు బాప్తిస్మ యోహాను గారు. మరి మూడవదిగా ప్రియ సహోదర సహోదరి, ప్రభు మార్గమును సిద్ధం చేయుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారులు ఎలుగెత్తిన పలికిన స్వరమే బాప్తిస్మ యోహాను గారు. అవును ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తూ ఉంటాము మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందండి. రిపెంట్ అండ్ బిలీవ్, మీరు హృదయ పరివర్తనం చెందండి అని ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు ఎడారిలో ఎలుగెత్తి ప్రభువు మార్గంను, ప్రభువు త్రోవను సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నట్లుగా లూకా సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమమగును, వక్ర మార్గములు సక్రమగును, కరుకు మార్గములు నునుపుగా చేయబడును. అనగా దీని అర్థం ఏమిటంటే, ప్రతి మానవులో ఉన్న అహంకారము, ప్రతి మానవులో ఉన్న అజ్ఞానము, ప్రతి మానవులో ఉన్న పాపము, గర్వము, ఇవన్నీ కూడా తొలగించుకొని మనము మారు మనసు పొందాలనేదే ఇక్కడ తెలియచేస్తుంది. ఈ విధంగా బాప్తిస్మ యోహాను గారు అలనాడు ఆయన ప్రబోధించాడు, ఆయన సువార్త పరిచర్య చేశాడు. ఆయన ఇంకా చక్కగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, వృక్షము వేలతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధంగా ఉన్నది, ఫలింపని వృక్షములను నరికివేయుటకు వేలతో సహా తీసివేయుటకు గొడ్డలి సిద్ధంగా ఉన్నది. కనుక మీరు హృదయ పరివర్తనం చెందండి, మారు మనసు పొందండి, దైవరాజ్యం సమీపించిందని మీరు గ్రహించండి అని అలనాడు ఎడారిలో ఎలుగెత్తిన స్వరమే బాప్తిస్మ యోహాను గారు. ఈ విధంగా ప్రభు మార్గంను తీర్చిదిద్దిన వ్యక్తి పునీత బాప్తిస్మ యోహాను గారు. ఈయన మరో ఏలియాగా, ప్రభునకు ముందస్తుగా పంపబడిన దూతగా ఈయన పేర్కొన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం బాప్తిస్మ యోహాను గారు. అనగా క్రీస్తు ప్రభు పలికినట్లుగా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. అవును, మార్గమునకు, సత్యమునకు, జీవమునకు నిలువెత్తిగా రూపంనిచ్చిన వారు బాప్తిస్మ యోహాను గారు. తన దైనందిన జీవితంలో అవినీతిని ఖండించాడు, అన్యాయాన్ని వ్యతిరేకించాడు. మనం చూసినట్లుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, హేరోదు తన సోదరుడు పిలుపు భార్య అయిన హేరోదియాను ఉంచుకుంట ధర్మము కాదని బాప్తిస్మ యోహాను గారు హేరోదును కరాఖండిగా అవినీతిని వ్యతిరేకించారు.
కనుక ప్రియ సహోదర సహోదరి, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండడం వల్ల బాప్తిస్మ యోహాను గారిని శిరచ్ఛేదనం గావించారు. కానీ ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు అన్యాయాన్ని ఎదిరించి అన్యాయానికి సైతం తలవొగ్గకుండా నీతికి నిజాయితీకి కట్టుబడిన వారు, నీతికి నిజాయితీని తన జీవితంలో అనుసరించిన వారు, సత్యంనే తన జీవితంగా పయనించిన వారు బాప్తిస్మ యోహాను వారు. మరి ఇటువంటి పుణ్యాత్ముని, ఇటువంటి పావని, ఇటువంటి మహా గొప్ప వ్యక్తిని జన్మదినోత్సవం జరుపుకుంటున్న మనందరం కూడా మనం ఏమి అలవర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి ఈ బాప్తిస్మ యోహాను ఏంటంటే, మనము కూడా ఈ బాప్తిస్మ యోహాను వలె మనము కూడా నిడంబరమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి, వినయపూరితుడిగా జీవించడం నేర్చుకోవాలి. అన్నీ తగ్గించుకొని మనందరం కూడా బాప్తిస్మ యోహాను వలె మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా సత్యమునకు సాక్షిగా నిలవాలి, సమాజంలో జరిగే అన్యాయాన్ని, అక్రమాన్ని అరికట్టాలి. సత్యమునకు సాక్షిగా మనం నిలవాలనేదే ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు తన జన్మదినోత్సవం ద్వారా మనందరికి ఇచ్చే సందేశము. ఇవి మనము అనుకరించాలి, మన దైనందిన జీవితంలో పాటించాలి, పఠించాలి. అప్పుడే నీవు క్రీస్తునకు తగిన శిష్యునిగా నీవు నేను కూడా ఉండగలము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బాప్తిస్మ యోహాను పండుగ నాడు మనందరం కూడా పవిత్రులుగా, పావనులుగా తీర్చిదిద్దబడాలని, ఆయన వలె మనము కూడా ప్రభు మార్గముకు 10 మందికి త్రోవ చూపే వ్యక్తులుగా మనము కూడా తీర్చిదిద్దబడాలని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలు మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించుదాం. మనందరం లేచి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నుంచి చున్నాను. ఇతడు పవిత్రాత్మలను గర్భమే కన్యమరియము నుండి పుట్టును. పొంచి పిలాతు కారములలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో చూడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకానికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు పవిత్రాత్మను సృష్టించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథుడు, ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథుడు. నాకున్నదంతే నీవే, నీ జీవించడం నీ కృపయే. నాకున్నదంతై నీవే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథుడు. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లినివే. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లినివే. ముఖురంధ్రములో ప్రాణవాయువు నూది జీవమునిచ్చిన తండ్రినివి. ముఖురంధ్రములో ప్రాణవాయువు నూది జీవమునిచ్చిన తండ్రినివి. వందనము వందనము
ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, లోకరక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతని ప్రజలకు చూపించెను. ఆ యోహాను జన్మదినోత్సవ మహోత్సవమున సమర్థవంతముగాను గౌరవప్రదముగాను జరుపుకొంచున్న మేము నీ పీఠంపై ఉంచిన కానుకలను దయతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభునకు కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. క్రీస్తు ఆగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవమును స్తుతించుచు స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానంనిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణం సమీపించదని గ్రహించి అతడు తన తల్లి గర్భంలోని ఆనందముతో గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. రక్షణానందకమైన గొర్రె పిల్లలందరికీ సూచింపగల భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్ర మొనచుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బాప్తీసమిచ్చెను. తుదకు తన రక్తమును దారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయను. కావున స్వర్గీయ శక్తులతో నేకమై ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు మేము చేద్దాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమెందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తేగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుందు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మాయ తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించినకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్.
పరిశుద్ధ బలియాహారం ప్రభు యేసుదే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసుని జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది జీవమును ధారబోయి జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసుదే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గపు గొర్రెపిల్ల విందును భుజించి ఆనందించుచున్నాము. నేడు పునీత స్నాపకుడు యోహాను జనన మహోత్సవమును కొనియాడుచున్న శ్రీసభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకొని తదనుగుణంగా జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి తలచిదము కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులని మరి తలచెదము కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఎన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో